కౌసల్య ముందు నుండే మొండి స్వభావం కలది. ఎప్పుడూ ఎవరితో ఒకరితో గొడవ పడకుండా ఉండలేకపోయేది. అయితే వీటన్నింటినీ రఘురాం ఎప్పుడూ భరిస్తూ చుట్టుపక్కల వాళ్లకి నచ్చజెప్తూ ఉండేవాడు. రఘురాం మోహన్ చూసి ఇరుగు పొరుగు వాళ్లంతా కౌసల్యతో గొడవ పడకుండా ఇంట్లోకి వెళ్లిపోయేవాళ్లు. అయితే ఒకరోజు ఏమీ తోచక ఇంట్లో కూర్చొని కౌసల్య తన భర్తతో ఇలా అంటుంది. ఏంటి, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం చెప్పావు? నాతో అసలు గొడవ పడడం లేదు. నేను రాక్షసిని, దయ్యాన్ని అని చెప్పావు కదా, అందుకే ఎవ్వరూ నాతో సరిగా మాట్లాడటం లేదు. అయినా నీకెప్పుడు నేనంటే ఇష్టం లేదు. చుట్టుపక్కల ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళకి సాయంగా మాట్లాడుతూ ఉంటావు. నన్నెప్పుడూ తిడుతూ ఉంటావు. అసలెన్నో ఆశలతో ఇంట్లో అడుగుపెట్టాను. కాని నువ్వేమో నా ఆశలన్నీ అడియాశలు చేశావు. అయినా ఏ రోజు కూడా నిన్ను తక్కువగా చూశాను చెప్పు? నువ్వేది కావాలంటే అది వండి పెట్టేదాన్ని. కాని నువ్వు నాతో ఇలా ప్రవర్తించి మోసం చేస్తావని అనుకోలేదు. నీకసలు బుద్ధుందా? నోటికి మాట వస్తే ఆ మాట నేస్తున్నావు. కొంచెం కూడా అవతల వాళ్ళు బాధపడతారని ఆలోచించట్లేదు. నేనెప్పుడైనా తిరగడం చూసావా? నిన్ను మోసం చేశానని ఎలా అంటున్నావు? అసలు నువ్వు పడే గొడవల వల్ల మన ఇంటి మీదకి ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు పోలీసుల్ని తీసుకొనొస్తారోనన్న భయంతో కాపాడుకుంటూ వస్తున్నాను నిన్ను. తిరిగి నన్నే నువ్వు ఇన్ని మాటలంటున్నావు. ఎవరైనా పోలీసుల్ని పిలిచి కంప్లైంట్ ఇచ్చారే అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నీకు అర్థమవుతుందా? ఇవేం నీకు తెలియవు. ఎంతసేపు నాతో చుట్టుపక్కల వాళ్లతో గొడవలు పడడం తప్ప. ముఖ్యంగా నీ వల్లే మన అబ్బాయికి కూడా సంబంధాలు రావట్లేదు. నీ గయ్యాలితనం వల్ల పిల్లనివ్వడానికి జడుస్తున్నారు. నువ్వు సరిగ్గా ఉంటానంటేనే నేనేదైనా అమ్మాయిని చూసి అబ్బాయికి వివాహం చేస్తాను. నువ్వు ఇలాగే ఉంటానంటే, మారనంటే మాత్రం జీవితంలో నీ కొడుక్కి పెళ్ళవదు. నువ్వు బ్రతికున్నంత కాలం అయితే అస్సలు జరగదు. అయితే నా కొడుకు పెళ్లి కోసం నన్ను చచ్చిపోమ్మంటారా? అయినా పోలీసుల దగ్గరికి వెళ్లేంత తప్పు నేనేం చేశానండి? అసలెందుకు నన్ను బెదిరిస్తున్నారు? నేను తగవులు పడితే నా కొడుక్కి పెళ్లి చెయ్యరా? అంటే నేను మౌనవ్రతం పాటిస్తేనే నా కొడుక్కి పెళ్లి చేస్తారా? అయితే ఇదెక్కడి న్యాయమండి? అసలు నాకు అవతలి వాళ్ళు చేసే పని నచ్చకపోతేనే నేను వెళ్ళడుగుతాను. అంతేగాని కోరుండెళ్ళి గొడవ పడడానికి నాకేమైనా పిచ్చా? ఎప్పుడు నన్ను ఆపే కన్నా ఒకసారెళ్ళి తప్పెక్కడ జరుగుతుందో చూసారా? చుట్టుపక్కల వాళ్లంతా నేను గొడవ పడ్డానని చెప్పగానే వెంటనే వచ్చి నన్ను దెబ్బలాడేసి వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు. విషయం తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంది మీరే. సరే, అయితే మీరు చెప్పినట్టు నేనెవ్వరితో గొడవ పడను. ఈ రోజు నుండి మీరేది చెప్తే అది చేస్తాను. అప్పుడు నా కొడుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యండి. సరే, అయితే కొద్ది రోజుల్లోనే పెళ్లిళ్ళ పేరయ్యతో మాట్లాడి ఒక మంచి సంబంధం చూడమని చెప్తాను. నువ్వు మాత్రం మాటిచ్చినట్టు సరిగ్గా ఉండాలి. గొడవైతే పడకూడదు అని చెప్పి కొద్ది రోజుల తరువాత సంబంధాలు వెతకటం మొదలెడతాడు. రాజేష్ని పిలిచి కొన్ని సంబంధాలు చూపిస్తుంటే తనకి కొంతమంది అమ్మాయిలు నచ్చేవాళ్లు కాదు. మరికొంతమంది కౌసల్య విషయం తెలిసి అమ్మాయిల్నిచ్చేవాళ్లు కాదు. అయితే ఒకరోజు రఘురాం ఏం చెయ్యాలో తోచక ఒక పేదింటమ్మాయి అయిన కీర్తి అనే అమ్మాయి వాళ్ళింట్లో పెళ్లి గురించి మాట్లాడతాడు. కీర్తి వాళ్ల తండ్రి ఆ మాట వినగానే సంతోషిస్తాడు. కీర్తినిచ్చి పెళ్లి జరిపించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే రఘురాం ఇంటికొచ్చి, నేను ఒక అమ్మాయిని వెతికాను. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. రాజేష్కిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నా. కానీ కీర్తి మాత్రం చాలా పేదింటి పిల్ల. కట్నం గట్రా అసలు ఏమీ ఇవ్వరు. పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టుకోవాలి. తన ఫోటో తెచ్చి రాజేష్కి చూపించాను. తను నచ్చిందన్నాడు. నువ్వు కూడా ఒప్పుకుంటే కీర్తినిచ్చి పెళ్లి చేసేద్దాం. ఏంటి, కోటికి కూడా గతిలేని అమ్మాయిని తెచ్చి నా ఇంటి కోడలిగా చేస్తావా? నీకేమైనా బుద్ధుందా అసలు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అలాంటి అమ్మాయిని తెచ్చి మన ఇంటి కోడలిగా చేస్తే నలుగురు మనల్ని చూసి నవ్వుకుంటారు. మన బంధువులందరి దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. నేనలాంటి అమ్మాయిని మన ఇంటికి తేవడానికి ఒప్పుకోను. నా కోడలిగా అయితే అస్సలు ఒప్పుకోను. పోనీలే, నువ్విలాగే ఉండు. నీ కొడుక్కి పెళ్ళవదింకా. ఇదైతే నేను రాసివ్వగలను. పోనీలే, నువ్వు సంబంధం వెతకాల్సిన అవసరమే లేదు. నేనే వెతుక్కుంటాను. కౌసల్య ఊరు వాడా తిరిగి పిల్లని వెతకడం మొదలెడుతుంది. కాని ఎవ్వరూ కౌసల్య ఇంటికి కోడలిగా పంపించడానికి ఒప్పుకోరు. ఇంక గతిలేక కీర్తినిచ్చి రాజేష్కి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. రఘురాం డబ్బు కంటే మనుషులకి విలువిచ్చి అక్కడి నుండి వెళ్లి ఒక మంచి ముహూర్తం చూసి రాజేష్ మరియు కీర్తిలకి వివాహం చేస్తాడు. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టింది.
కాని కౌసల్య కీర్తి మొహం చూడ్డానికి కూడా ఇష్టపడేది కాదు. కీర్తి అడుగుపెట్టిన వెంటనే కౌసల్య తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా ఏం చెప్పదు. రఘురాం మాత్రం నిలబడి అన్నీ చెప్తాడు. తర్వాత రఘురాం గదిలోకెళ్ళి, ఏంటి కౌసల్య, కొత్త కోడలొస్తే ఇంట్లోకి ఆహ్వానం కూడా ఇవ్వకుండా గదిలోకొచ్చేసావు? వచ్చిన చుట్టాలు ఇలా నిన్ను చూస్తే ఏమనుకుంటారు? అసలు ఇంటి పరువు కోసం కూడా ఆలోచించవా నువ్వు? ఒక్కొక్కసారి నువ్వు చేసే పని చూస్తుంటే చాలా కోపం తెప్పిస్తుంటాయి. ఇప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించడం చూసిందంటే కొత్త కోడలు నిన్ను చూసి భయపడదా చెప్పు? నీ కొడుకు ఇవన్నీ గమనించాడే అనుకో, రేపొద్దున నీ కోడల్ని తీసుకొని నీ కొడుకు వేరే కాపురం పెట్టాడే అనుకో, అప్పుడు నా కొడుకు వెళ్ళిపోయాడని బాధపడే కన్నా వచ్చిన కోడల్ని చక్కగా చూసుకోవడం మంచిది కదా. బావుందండి, చాలా బావుంది. మొన్నటి వరకు కొడుక్కి పెళ్లి జరగట్లేదని చెప్పి భయపెట్టి నా నోరు నొక్కేశారు. ఇప్పుడేమో కొడుకు కోడల్ని తీసుకుని వేరే కాపురం పెడతాడని భయపడుతున్నారు. కనీసం నాకు నచ్చని పెళ్లి జరిగిందని చూపించడానికి కూడా అర్హత లేకుండా చేస్తున్నారు. నేనేం చేశాను? నాకు నచ్చని వివాహం జరిగింది కాబట్టి కొంచెం కోపంగా ఉన్నాను. కొద్ది రోజులు పోయాక అదే సర్దుకుంటుంది కదా. ఇప్పుడు నా కోపాన్ని చూపించినా కూడా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఇదెక్కడి న్యాయమండి? నాకు అధికారం లేకుండా చేస్తే ఇంక నేను బతికుండేం లాభం? కౌసల్య అలా అనేసరికి రఘురాం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఇంటి పనులన్నీ కీర్తి చూసుకుంటూ ఉంది. అసలే చలికాలంలో పెళ్లి జరిగింది. పైగా కొద్ది రోజులకి ఈ వర్షాల వల్ల చలి మరింతగా పెరిగిపోతుంది. రోజు తండ్రి కొడుకులిద్దరూ పనిలోకి వెళ్ళిపోవడంతో అత్తకోడళ్ళు ఇంట్లోనే ఉంటారు. కీర్తి అన్ని పనులు చేశాక ఇక విశ్రాంతి తీసుకోవచ్చన్న సమయంలో ఎక్కడి నుండో చాలా దుమ్ము పట్టుకొచ్చి ఇంట్లో వేసి, కౌసల్య, ఏంటి, ఏం తుడిచావు ఇల్లు? చూడు ఎంత దుమ్ముందో. అయినా ఇలా అయినా నేర్చుకుంటావు. వెళ్ళు, తొందరగా వెళ్ళి ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టు. ఎంత చక్కగా ఉండాలంటే మెరవాలి మొత్తం. కీర్తి ఏమీ సమాధానం చెప్పలేక మళ్లీ ఇల్లంతా శుభ్రం చేసింది. చక్కగా ముగ్గులు వేసింది. తనిలా చేసినప్పటికీ వెంటనే సాయంత్రం పూట బోలెడన్ని బట్టలు నానబెట్టి ఉతకమని చెప్పేది. చలిలో కీర్తి ఉతుకుతూ ఉండేది. రోజూ కౌసల్య ఇలాగే చేసేది. చలిలో బట్టలుతకటం వల్ల, ఇంట్లో అన్ని పనులు చెయ్యటం వల్ల తనకి చాలా జ్వరం వచ్చింది. భర్త తనని అర్ధరాత్రి వరకు పనులు చేస్తుందని మందలించాడు. ఏంటి కీర్తి, ఇంత సాయంత్రం వరకు పనులు చేస్తున్నావు? పొద్దున్నే అన్ని పనులు చేసేస్తే సాయంత్రానికి కొంచెం ఫ్రీగా ఉంటావు కదా, చల్లగాలి కూడా తగలకుండా ఉంటుంది. రాజేష్ అలా అనేసరికి కీర్తి బాధ తట్టుకోలేక ఉన్న విషయం మొత్తం చెప్పింది. అసలు రోజు ఏం జరుగుతుందో వివరిస్తుంది. రాజేష్కి వాళ్ళమ్మ పెడుతున్న ఇబ్బందులన్నీ బాగా అర్థమవుతాయి. వెంటనే రాజేష్ రఘురాం దగ్గరికెళ్లి అమ్మ చేస్తున్న అన్యాయం కోసం చెప్తాడు. రే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. వేరేగా వెళ్ళిపోతున్నానని మీ అమ్మకి చెప్పు. ఎవరి కోసమైనా ఒప్పుకోదేమో గాని నీ కోసమైతే తన ప్రాణాలైనా ఇస్తుంది. నీ కోసం ఏం చెయ్యమన్నా చేస్తుంది. అందుకే మీ అమ్మ దగ్గరికెళ్ళి ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పు వెళ్ళు. రాజేష్ వెంటనే వెళ్లి తను వేరే కాపురం పెడుతున్నానని, వెళ్ళిపోతున్నానని చెప్తాడు. ఎందుకని అడగ్గా, తన భార్యని పెడుతున్న కష్టాల్ని చూసి తను తట్టుకోలేకపోతున్నానని, వేరేగా వెళ్తేనైనా ప్రశాంతంగా ఉంటుందని చెప్తాడు. వద్దురా, నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్లకు. ఇంట్లో పనులన్నీ ఈ రోజు నుండి నేనే చేస్తాను. మీ ఆవిడ ఒక్క పని కూడా చెయ్యాల్సిన అవసరం ఉండదు. తనని బాగా చూసుకుంటాను. నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎందుకు బతకాలరా అని బాధపడుతుంది. తర్వాత నుండి కౌసల్య తను చెప్పినట్టే అన్నీ చూసుకునేది. అది ఒక అందమైన భవనం. ఆ భవనంలో రామయ్య కుటుంబం అంతా నివసిస్తూ ఉంటారు. ఈ కుటుంబం పురాతన కాలం నుండి ధనవంతులు. వీళ్ల ఇంట్లో కనకం, రాజ్యం అని ఇద్దరు పనివాళ్లుంటారు. వీళ్లు ఎక్కువ డబ్బు గర్వంతో పనులన్నీ పనివాళ్లతోనే చేయించేవాళ్లు. అలా పనులన్నీ పనివాళ్లతో చేయించుకోవడం వల్ల బాగా బద్ధకస్తులుగా తయారైపోయారు. రామయ్య భార్య శారద ఒకరోజు వాళ్ల పని మనిషితో ఇలా అంటుంది. ఏంటి కనకం, రాజ్యం, ఈరోజు చాలా లేటుగా వచ్చారు. తొందరగా పనులన్నీ చక్కబెట్టేసేయండి. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంకా టీ కూడా తాగలేదు మేము. తొందరగా టీ చేసి పట్టుకురండి. కనకం, రాజ్యం ఇద్దరూ కలిసి అట్టాగే అమ్మగారు, తొందరగా చేసి తీసుకొస్తాం అంటూ టీ చేసి శారద వాళ్ళకిస్తారు.
శారద కుటుంబం అంతా కలిసి బెడ్ మీద టీ తాగుతూ ఉంటారు. వాళ్ల బద్ధకం చూసి కనకం రాజ్యం ఇలా మాట్లాడుకుంటారు. ఏటి రాజ్యం, మనం ఎంతో డబ్బున్నోళ్ళింట్లో పనులు చేశాం, కానీ ఇట్లాంటి బాధకస్తుల కుటుంబాన్ని మనం ఎక్కడా చూడలేదు. టైము 9 అయినా ఇంకా పాసమొహాలతోనే ఉన్నారు చూడు. టీ కూడా బెడ్ మీదే తాగుతారంట. అవును కనకం, ఒక్క టీ కాదు, ఇంట్లో చెప్పులేసుకొని తిరుగుతున్నారు. ఆ చెప్పులతోనే బెడ్ మీద కూడా కూర్చుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్లు లక్ష్మీదేవితో సమానం అంటారు. తెల్లారి లేచి స్నానాలు చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటే అదెంతో మంచిది. కాని ఈ కుటుంబానికి అట్లాంటి భక్తి, మంచి పద్ధతి ఏదీ లేదు. డబ్బున్నోళ్ళు ఎట్టాంటి చెడు పని చేసినా అది సమాజానికి మంచిగానే కనిపిస్తుందిలే. అయినా మనమెందుకు ఆళ్ల గురించి మాట్లాడుకోవాలి? మన పనేదో మనం చేసుకుని వెళ్ళిపోతే మంచిది. మనకి నెలకి జీతం ఇస్తున్నారుగా, వాళ్ళెట్టా ప్రవర్తిస్తే మనకెందుకులే అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో శారద, కనకం, బయట బాల్కనీలో నా బ్రష్ ఉంది, తీసుకురా. కనకం బ్రష్ తీసుకుని వెళ్లి శారదకిస్తుంది. ఏంటి కనకం, బ్రష్ ఇచ్చావు గాని దానికి పేస్ట్ పెట్టివ్వాలని తెలీదా? పేస్ట్ పెట్టివో అని గట్టిగా అరిచింది. అలా ఒక్కసారి గట్టిగా అరవగానే కనకానికి చాలా కోపం వచ్చింది. కాని ఏమనలేని పరిస్థితి. బ్రష్కి పేస్ట్ పెట్టి తెచ్చి ఇచ్చింది. ఏటి కనకం అంత కోపంగా ఉన్నావు? చీచి, ఎట్టాంటి బాధకమైన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. కనీసం బ్రష్కి పేస్ట్ కూడా పెట్టుకోలేదా? పేస్ట్ కూడా నా చేతే పెట్టించింది. అవునా? అయినా ఈ డబ్బున్నోళ్ళకి గర్వం ఎక్కువగా ఉంటుందిలే. మనం ఎంత పద్ధతిగా ఉన్నా ఆళ్ల కంటికి మనం పను మనుషులం కాబట్టి ఆళ్లే పని చెప్తే ఆ పని చెయ్యాలి. అయినా దేనికైనా రాసి పెట్టి ఉండాలే. ఇట్లాంటి కుటుంబంలో పుట్టాలంటే అదృష్టం ఉండాలిగా. ఎందుకంటే ఆళ్లు కూసున్న దగ్గరికి టిఫిన్లు, ఆళ్లేది కోరుకుంటే అది ఆళ్ల కాళ్ల దగ్గరికి వస్తుంది. ఇట్లాంటి అదృష్టం అవసరమే లేదు నాకు. ఎంత డబ్బుంటే ఎవరి కాళ్లే గొప్ప. డబ్బున్నోడు మంచి బంగ్లాలో ఉంటూ రోజొక భోజనం తిన్నా మనలాంటి పేదోళ్ళు పూరి గుడిసెలో ఉంటూ గేంజి నీళ్లు తాగి మంచి పద్ధతుల్ని, మర్యాదల్ని పాటిస్తూ ఎదుటి మనిషికి గౌరవ మర్యాదలిస్తారు. నువ్వు చాలా బాగా చెప్పావు కనకం. పోనీలే, తొందరగా టిఫిన్ చేసి ఆళ్ళకి పెట్టాలి, లేకపోతే అమ్మగారికి ఏకలేస్తారు అని ఇద్దరూ కలిసి చకచకా టిఫిన్ రెడీ చేసి తీసుకెళ్తారు. వాళ్లంతా బెడ్ మీద కూర్చొని టిఫిన్ చేస్తారు. టిఫిన్ తిన్నాక ప్లేట్లు కూడా అక్కడే పెట్టేస్తారు. టిఫిన్ తిన్న ప్లేట్లని అక్కడి నుండి తీసి కనకం రాజ్యం ఇద్దరూ కలిసి శుభ్రపరుస్తారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా పని మనుషులతో తెప్పించుకొని బెడ్ మీద కూర్చొనే తాగేవాళ్లు. ఇలా రోజురోజుకి బాగా బద్ధకస్తులుగా తయారవుతారు. కొన్ని రోజులు గడిచాయి. రామయ్య కుటుంబం బద్ధకాన్ని తట్టుకోలేక కనకం రాజ్యం ఇద్దరూ పని మానేశారు. శారద ఆ ఊళ్ళో ఎంతమంది పని మనుషుల్ని పెట్టుకుంది కానీ వాళ్ల బద్ధకం చూసి వాళ్లు కూడా 1-2 రోజుల్లో పని మానేసేవాళ్లు. అయినా శారద వాళ్ళు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని బెడ్ మీద కూర్చొనే తినేవాళ్లు. ఇలా కొన్నాళ్లు గడుస్తాయి. ఒకరోజు రామయ్యతో శారద, ఏవండి, మన అబ్బాయి శేఖర్కి వయసు పెరిగిపోతుంది. వాడికి పెళ్లి చేస్తే వాడి రుణం తీరిపోతుంది. శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. మన అబ్బాయికి కూడా తొందరగా పెళ్లి చేసేద్దాం. అవును శారద, ఇక నేనే నీతో ఈ విషయం మాట్లాడదామనుకున్నా. ఇంతలో నువ్వే చెప్పేశావు. ఇప్పుడు మంచి రోజులే కాబట్టి మన శేఖర్కి మా చెల్లెలు కూతురైన శ్రీజనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా. పైగా శ్రీజ పల్లెటూరు అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది కూడా. మంచి అమ్మాయి. వాళ్ళిద్దరి జోడి చాలా బాగుంటుంది. నువ్వేమంటావు? మీ మాట నేనెప్పుడూ జవదాటనండి. శ్రీజాని చేసుకోవటం నాకు కూడా ఇష్టమే. కానీ మన శేఖర్ని ఒకసారి అడిగి, అలాగే శ్రీజాని వాళ్ళ తరపు వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా అడిగి పెళ్లి చేద్దాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందే మన శేఖర్ని అడిగాను. తనకిష్టమని చెప్పాడు. తండ్రి కొడుకులు ముందుగానే ప్లాన్ వేసుకున్నారైతే. రామయ్య శారద ఇద్దరూ కలిసి శ్రీజ వాళ్ళ ఇంటికెళ్లి మాట్లాడి ముహూర్తాలు పెడతారు. కొద్ది రోజులు పోయాక శ్రీజకి శేఖర్కి పెళ్లి చేస్తారు. పెళ్లైన 2 రోజుల తరువాత శేఖర్ పట్నంలో ఉద్యోగం కోసం వెళ్లిపోతాడు. శ్రీజ పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసి స్నానం చేసుకుని దీపం పెట్టి కాఫీ రెడీ చేసి టిఫిన్ కూడా రెడీ చేస్తుంది. అయినా శారద వాళ్ళింకా నిద్రపోతూనే ఉంటారు. శ్రీజ తన మనసులో, ఏంటి
వీళ్ళు ఎంత పట్నంలో ఉన్నా పొద్దున్నే లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు గాని వీళ్ళు మాత్రం ఇంత పొద్దెక్కినా పడుకొని లేవట్లేదు అని వాళ్ళ దగ్గరికెళ్ళి, అత్తయ్య గారు, మావయ్య గారు, లేవండి, టైం అవుతుంది, లేచి మొహం కడుక్కొని స్నానాలు చేయండి, కాఫీ చేశాను, అలాగే టిఫిన్ కూడా తయారు చేశాను, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అంటూ లేపింది. ఏంటమ్మా శ్రీజ, ఇంత పొద్దున్నే మమ్మల్ని ఎందుకు లేపుతున్నావు? ఇంకా టైం అవ్వలేదుగా. హో, ఇంత తొందరగా లేవటం మాకు అలవాట్లేదు. అయినా ఈ పల్లెటూరి వాళ్ళు సరిగ్గా నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనివ్వరు అని మనసులో తిట్టుకుంటూ లేస్తుంది. అత్తయ్యా, ఇంట్లో పెద్ద దిక్కు మీరే పొద్దున వరకు పడుకుంటే ఎలా చెప్పండి? ఉదయాన్నే నిద్రలేచి అన్ని పనులు చక్కదిద్దుకుంటే చాలా మంచిది. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, లేకపోతే బద్ధకం పెరిగిపోయి అనారోగ్యం పాలైపోతారు. ఏంటమ్మా శ్రీజ, నిన్నగాక మొన్నొచ్చి నువ్వు మాకు నీతులు చెప్తున్నావు. ఇంటి పనులు చేయటం మాకు అలవాటు లేదు. అయినా ఇన్ని పనులు చెయ్యమని నీకు మేమెప్పుడూ చెప్పలేదుగా. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారత్తయ్యా? ఇంట్లో పని మనిషి కూడా లేదు. ఇల్లు చూస్తే చాలా దరిద్రంగా కనిపిస్తుంది. ఎంత డబ్బున్న వాళ్లమైనా మన ఇంటికెవరైనా వస్తే ఇంటిని చూసి అసహించుకుంటారు. పెద్దలంటారు కదా, ఇల్లు చూసి ఇల్లాలని చూడాలని. అంటే దానికి అర్థం ఇల్లాలెంత చక్కగా ఉంటే ఆ ఇల్లు అంత చక్కగా ఉంటుందని. అంటే ఏంటి? మేము నీ కంటికి అంత దరిద్రంగా కనిపిస్తున్నామా? లేదత్తయ్యా, అంటే నేననేది బద్ధకంగా లేకుండా కాస్త తొందరగా లేచి అన్ని పనులు చేసుకుంటే మనం చక్కగా ఉంటాం. మన ఇల్లు కూడా చక్కగా కనిపిస్తుంది. నీకిష్టముంటే పనులు చెయ్యి, లేకపోతే నువ్వు కూడా మాలాగే ప్రవర్తించు. అంతేగాని ఇలా నీతి కబుర్లు చెప్పి మా మీద పెత్తనం చూపించకు. సర్లేండత్తయ్యా, మీ ఇష్టం. నేను చెప్పాల్సిందే చెప్పాను. గాడిదని చెరువు వరకు తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం కదా. అలాగే మీకు చెప్పగలను గాని మీ చేత పనులు చేయించలేను కదా. మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటారు? అమ్మా తల్లి, నువ్వు లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వస్తుందిలే. ఎందుకత్తయ్యా, రోజూ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ తినటం అంత మంచిది కాదు. ఎందుకంటే అవి ఎప్పుడో వండిన వంటల్ని ఫ్రిడ్జ్లో పెట్టి మనకే ఇస్తారు. వాటిని తినటం వల్ల మనకు అనేక రకాల వ్యాధులొస్తాయి. చక్కగా మనమే లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. మాకెప్పుడూ వంట చేయటం అలవాటు లేదు. నేనైతే లంచ్ ప్రిపేర్ చెయ్యను. నీ కోపికుంటే నువ్వు చేసి పెట్టు, తింటాం. అలాగే అత్తయ్యా, నేనే స్వయంగా వండుతాను అని శ్రీజ మార్కెట్కెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చి చక్కగా తురిమి లంచ్ ప్రిపేర్ చేస్తుంది. వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. కొంతసేపటి తరువాత శ్రీజ భోంచేయడానికి అందరినీ పిలుస్తుంది. ఎంత సమయమైనా ఎవరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి రావట్లేదు. ఏంటత్తయ్యా, మావయ్య గారు, అందరూ రండి, డైనింగ్ టేబుల్ మీద అందరం కలిసి భోంచేద్దాం. భోజనానికి పిలిచి చాలా టైం అయింది, అయినా కూడా ఎవ్వరూ రావట్లేదు. అమ్మా శ్రీజ, మాకు డైనింగ్ టేబుల్ మీద తినే అలవాటు లేదు. మేమెప్పుడూ బెడ్ మీద కూర్చునే తింటాం. భోజనం ఇక్కడికి తీసుకొస్తే అందరం కలిసి భోంచేద్దాం. ఏంటత్తయ్య గారు, మీరింకా చిన్నపిల్లలా? బెడ్ మీద కూర్చుని ఎలా భోంచేస్తారు? అలా చేయకూడదని మీకు తెలీదా? బెడ్ మీద ఎలాంటి వాళ్ళు భోంచేస్తారంటే పూర్తిగా లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. మీలా కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళు భోజనం అలా చెయ్యకూడదు. అది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇంటికి కూడా చాలా కీడు. మీరు భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి, అంతేగాని బెడ్ మీదకి భోజనం తీసుకురాను. అయితే ఈ పూట పస్తులుంటాం గాని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోంచేయటం కుదరదు. మాకెప్పటి నుండో అలవాటు ఇలా బెడ్ మీద కూర్చొని తినటం. పాపం, శ్రీజ వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద అలాగే ఉన్నాయి, కానీ వాళ్ళొచ్చి భోంచేయలేదు. శ్రీజ వండిన వంటల్ని ఏం చెయ్యాలో తెలియక భోజనం తీసుకుని వెళ్ళి ఇస్తుంది. అందరూ కలిసి బెడ్ మీద కూర్చుని తింటారు. శ్రీజ మాత్రం అక్కడి నుండొచ్చి కింద కూర్చొని తింటుంది. శ్రీజ తన మనసులో, ఇలాంటి బద్ధకస్తులకి భగవంతుడేదో ఒకరోజు పరిష్కారం చూపిస్తాడు. 3 పూటలు బెడ్ మీద కూర్చొని తినేవాళ్లని మొదటిసారి చూస్తున్నా. వీళ్ళని మార్చటం నా వల్ల కాదు, ఆ భగవంతుడే మార్చాలి అని అనుకుంది. పాపం, శ్రీజ ప్రతిరోజు వంట చేస్తుంది. ఎప్పటిలాగే రోజూ తినడానికి పిలుస్తుంది, కానీ ఎవ్వరూ రారు. రోజూ శ్రీజ ఈ వంటల్ని వండి ప్రతి ఒక్కరికి బెడ్ మీదకి తీసుకుని వెళ్ళిస్తుంది.